వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న సచిన్ టెండూల్కర్ గారింట జరిగిన పెళ్లి చూస్తే అంగరంగ వైభవంగా సెలబ్రిటీ తాకిడితో అత్యంత వైభవంగా జరిగిందనే చెప్పాలి. అయితే 24 గంటలు జరిగిన తర్వాత సడన్గా ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యే న్యూస్ అయితే ప్రస్తుతం వైరల్గా మారుతుంది. అయితే వాస్తవం ఏంటి? వైరల్గా మార్చారా లేకపోతే ఏదైనా షాకింగ్ జరిగిందా అని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో సచిన్ టెండూల్కర్ గారి ఇంట్లో పెళ్లి జరిగిన 24 గంటలకే ఇలాంటి షాకింగ్ విషయం బయటకు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అయితే ఏం జరిగిందని ఆ వార్త అంత వైరల్ అవ్వడానికి కారణం ఏంటి? సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిన్న వివాహం వైభవంగా జరిగింది మీరు అన్నట్టు. దాంట్లో వార్త వైరల్ అవ్వడానికి ఏం లేదు. పెళ్లి జరిగి 24 గంటలు కాగానే మళ్ళీ నెక్స్ట్ డేనే ఆయన మహారాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేసే పాటిల్ టోర్నమెంటు, ఆ టోర్నమెంట్లో సెమీఫైనల్కి వచ్చిన మ్యాచ్ వచ్చింది. ఈయన ఒక ప్లేయర్గా ఆడుతున్నాడు. సో సెమీఫైనల్ పార్టిసిపేట్ చేసి T20 మ్యాచ్లో ఇతను ఆడడం అనేది నిన్న పెళ్ళై వెంటనే వచ్చారని చెప్పి అంతా చర్చించుకుంటున్నారు. అంటే ఏం లేదు, అంటే ఆట పట్ల ఆయన టీం పట్ల కమిట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పెళ్ళి కూడా పెళ్ళి జరిగి కూడా 24 గంటలు కూడా సరిగ్గా కాలే. జనరల్గా అయితే పెళ్ళి అయిన తర్వాత ఎవరు కూడా ఒక నెల రోజులు 20 రోజులు కామ్గా ఉండి పర్సనల్ పని చూసుకుంటుంటూ ప్రొఫెషనల్ వరకు దూరం పెడతారు. కానీ అలా కాకుండా ఆయన వెంటనే పార్టిసిపేట్ అవ్వడానికి ప్లేయర్గా రావడానికి ఇష్టపడడం అనేది నిజంగా హర్షించుతారు. జనరల్గా ఏంటంటే మనం ఇట్లాంటి పెళ్లి బట్టలతోటే ఎగ్జామ్స్ రాయడానికి, ఎంట్రన్స్ టెస్టులు రాయడానికి, గ్రూప్ ఎగ్జామ్స్ కానీ IAS ఎగ్జామ్స్ కానీ ఇట్లాంటివి వచ్చామని మాత్రం మనం చదువుతుంటాం, వింటూ ఉంటాం. ప్లేయర్స్ సహజంగా అలా చేయరు. ఈ అర్జున్ టెండూల్కర్ మాత్రం అలా వైభవంగా జరిగిన పెళ్ళి ఆ మధుర స్మృతులు అలా ఉండగానే వెంటనే ప్లేయర్గా వచ్చాడు. అంతకుముందు పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ సంగీతంలో కూడా బ్రహ్మాండంగా వైభవంగా జరిగింది. ఏకంగా అంబానీ వాళ్ళ ప్రెమిసెస్లోనే ఇలా వేడుక కూడా గొప్పగా జరిగింది. సో అంత అతిరథులు, అసలు దేశానికే తలమానికంగా ఉన్నటువంటి రిచెస్ట్ పర్సన్స్, ఆయన రిలేషన్స్, ఫ్రెండ్స్, ఆయన ఆజ్ఞ ఆడకుండా నడుస్తుంది. జనరల్గా ఏంటంటే అంత పెద్ద స్థాయికి ఉన్న వాళ్ళు సచిన్ టెండూల్కరే చాలు వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్, వాళ్ళ బ్రాండ్ అంతా విలువైన. అట్లాంటి వాళ్ళు కూడా కేవలం ప్రొఫెషన్ కమిట్మెంట్ విషయంలో ఆయన చూపించినటువంటి ఆ ఇంట్రెస్ట్ని చూస్తే నిజంగా కూడా ముగ్ధులు అవ్వచ్చు మనం. సో అర్జున్ టెండూల్కర్ ఇప్పుడు ఆయన బహుశా ఈ పాటిల్ టోర్నమెంట్ కప్పు సాధిస్తారని మనం అనుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.